వాళ్ళని కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండదు. ఇది చాలా బలంగా ఆలోచించారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా విన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మటుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉంటుంది. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు